చైతన్యానంద సరస్వతి టీనేజ్ అమ్మాయిల నుంచి వెళ్ళి ఈయన పేర్లు ఉన్న చైతన్యము ఆనందము పొందాలని చెప్పేసి వాళ్ళకి పర్వర్ట్ మెసేజ్లు బూతు మెసేజ్లు అబ్యూజింగ్ మెసేజ్లు పెట్టేటోడు. అప్పుడప్పుడు ఆ చైతన్యానందం మితిమీరిపోయి పైశాసిక ఆనందం కోసం ఆ పిల్లల్ని ఆడ ఈడ ముట్టుకునేటోడు. పేర్ల సరస్వతిని పెట్టుకొని ఢిల్లీలో వసంత్ కుంజ్ అనే ఇంజనీరింగ్ కాలేజ్ నడుపుకుంటా చేసేటివన్నీ గిసొంటి బోగు పనులు. ఈ జఫడా స్వామికి మీదికెళ్ళి ఒక లగ్జరీ కార్ అంట, అది కూడా ఫేక్ యుఎన్ రిజిస్ట్రేషన్ మీద. సో ఆ చీటింగ్ కేసు 17 మంది అమ్మాయిలు పోయి కంప్లైంట్ చేస్తే పోక్సో చట్టం కింద కేసు కూడా బుక్ చేసిర్రట. ఈ 2 కేసులు ఉన్నాయి కానీ ఆడు మాత్రం పరారీలు ఉన్నాడు. ఆ కాళికామాత ఏడున్నా కానీ మనస్ఫూర్తిగా మొక్కుకుంటున్నా సరస్వతీదేవి పేరు పెట్టుకొని వీడు చేసే చండాలం పనులకి వీనికి ఎలాంటి శిక్ష పడాలో అలాంటి శిక్ష ఇవ్వాలి. ఈ జింగిడి స్వామి కంటే మీదికెలో స్పెషల్ టాలెంట్ కూడా ఉన్నది ఏంటంటే టీనేజ్ పోరగాళ్ళు డ్రైవ్ చేసినట్టు ర్యాష్ డ్రైవింగ్ చేస్తాడంట. అట్లా ర్యాష్ డ్రైవింగ్ చేసినప్పుడు బాగా ఫోటోలు కొడితే అప్పుడు తెలిసిందంట ఈ రిజిస్ట్రేషన్ ఫేక్ అని చెప్పేసి. అందుకే ఆ చీటింగ్ కేసు పెట్టిర్రు. ఒక మతానికో ఒక ధర్మానికో పెద్ద అంటే జనాలు నువ్వు ఒక మంచి మార్గదర్శనం చేస్తావని చెప్పి నీ దగ్గరకు వస్తారు. కానీ నువ్వు చేసే ఈ చెత్త పనులు చూస్తే ఎందుకు నీ బతుకు సావు దరిద్రం.